దవనం కూడా సేమ్ మరువం ఏ విధంగా అయితే తైలం కాసుకుంటామో ఆ విధంగానే దీన్ని ఒక 2 లీటర్ల నీళ్ళల్లో ఇది ఒక 200 నుంచి 300 గ్రాములు కచ్చాపచ్చగా నలగొట్టింది వేసి చక్కగా కషాయం కాసుకుని ఆ కషాయం ఒక 1/2 లీటర్ మిగిలి ఉండగా వడపోసుకుని అందులో మీరు 1 కేజీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసుకోండి. కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. పోసుకుని దాంట్లో కొద్దిగా దవనం యొక్క పేస్ట్ కూడా వేయండి. ఒక 200 గ్రాములు వేసి దాన్ని జాగ్రత్తగా కాయండి. కాసి దాన్ని వడపోసుకుని దీన్ని శరీరానికి మసాజ్ చేసుకుని మనం ఏదైనా న్యాచురల్ నలుగు పెట్టుకుని కనుక స్నానం చేస్తే దీని యొక్క వాసన మన శరీరానికి పట్టి ఈ శరీరం యొక్క దుర్వాసన ఏదైతే ఉందో ఆ దుర్వాసనని పూర్తిగా తగ్గిస్తుందండి. ఇప్పుడు అండర్ ఆర్మ్స్ అవ్వచ్చు, ప్రైవేట్ పార్ట్లు అవ్వచ్చు, అతిగా చెమట పట్టడం వల్ల అనేక రకాల క్రిములు చేరి దుర్వాసన ఎవరి దగ్గర అయితే వస్తుందో వాళ్ళు ఈ దవనం ఆయిల్ రాసుకోవడం కానీ ఈ కషాయంతో ఆయా భాగాలను కడుక్కోవడం కానీ కడుక్కుని కెమికల్ షాంపూస్ కానీ కెమికల్ సోప్స్ కానీ వాడకుండా న్యాచురల్గా ఏదైనా తోముకుంటే కనుక మీ శరీరం సుగంధంతో పరిమళిస్తుంది అనమాట. అంటే మీరు ఉదయం స్నానం చేస్తే సాయంత్రం దాకా చక్కగా సువాసన వస్తుంది. సువాసన వల్ల ఏం చేస్తాయి? క్రిములన్నీ బయటికి వెళ్ళిపోతాయి. దీని యొక్క సువాసన వల్ల ఉన్న గ్రేట్ ఏంటంటే మీరు నమ్మినా నమ్మకపోయినా చెడు గాలులు అంటే సపోజు వైరస్లు ఇక్కడ చెడు గాలులు అని రాశారు అంటే వైరస్లు ఏవైతే ఉన్నాయో అవి మనిషి దగ్గరికి రాకుండా ఉంటాయండి. అదేవిధంగా శాస్త్రంలో రాయటం ఏంటంటే భూత ప్రేత పిశాచాలు కూడా ఈ వాసనకు దూరంగా పారిపోతాయంట.